హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మనం ఈరోజు చేపల పులుసు రెసిపీ చూద్దామా? నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానపెట్టుకోవాలండి. నానపెట్టుకుంది రసం తీసి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న దాంతో తగినంత కల్లుప్పు, చిటికెడు పసుపు, 3 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి. వేసుకొని కలుపుకోవాలండి. కలుపుకున్నాక ఒక చిన్న గిన్నెలో 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్నాక వడిమి వేసుకోవాలి. వడిమి వేసి వేగాక కొద్దిగా మెంతులు వేసుకోవాలండి. అలానే కరివేపాకు కొద్దిగా, ఆనియన్, టమాటో వేసేసేయాలండి. బాగా కలుపుకొని మగ్గాలండి. మగ్గాక కొద్దిగా సాల్ట్, చింతపండు రసంలో వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి. కొద్దిగా సాల్ట్, చిటికెడు పసుపు వేసుకొని వెల్లుల్లి ఊరికే అలా దంచి వేసుకోండి. వేసుకున్నాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. వేసుకున్నాక చేపల పులుసు ఉంది కదండి, ఆ పులుసుని దీంతో పోసేసేయాలి. మీరు ఎలా చేస్తారు చేపల పులుసు? ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. బాగా ఉడికేటప్పుడు చేపలు వేసేయాలండి. అవి ఏం చేపలని నాకైతే తెలియదు, మీకు తెలిస్తే కమెంట్ చేయండి. చేపలన్నీ వేసేసేయాలండి. అన్నీ వేసేసాక సిమ్లో పెట్టి బాగా ఉడికించాలండి. మీరు ఈరోజు ఏం రెసిపీ చేశారు కమెంట్ చేయండి. కలిపెట్టేసుకున్నాక లిడ్ పెట్టి సిమ్లో పెట్టి బాగా ఉడికించాలండి. ఊరికే కలపకూడదండి. చేపలు అయితే ఉడికిపోయింది. మీరు ట్రై చేయండి. ఓకే, బాయ్.